ఎర్రలగట్టు దగ్గర అక్కడ స్నానం చేసేస్తా ఇవాళ 3. రేపు ఉదయం సంఘం దగ్గరికి వెళ్ళి మొత్తం అన్ని చూపిస్తాను. బ్రో అయితే మాకు ఆ దేవపతి జంక్షన్ లో కలిశారు. ఈ బ్రో అయితే ఇక్కడ వరకు అయితే మొత్తం అంతా ఎంజాయ్మెంటే, ఎక్కడ మాత్రం అసలు తగ్గేది లేదు. మొత్తం రోడ్ల మీద నుండి ఎక్కడైనా ఎంజాయ్మెంట్ అయ్యా, ఫుల్ ఎంజాయ్ చేసాం. వీళ్ళంతా ఇప్పుడు అయోధ్య వెళ్ళిపోతుంటారు. మేము ఇంకా మా నలుగురం అంతా ఇంక ఇక్కడ ఉండిపోతాం. ఇవాళ అంతా ఇక్కడ స్టే చేస్తాం. వీళ్ళు మాత్రం అయోధ్య వెళ్ళిపోతుంటారు కాబట్టి మళ్ళీ ఇంకెప్పుడో కలుస్తాం. వీలైతే మళ్ళీ ఇంకో ట్రిప్ ఉంటే మళ్ళీ ఇంకోసారి కలుస్తాం. అది మ్యాటర్. బాయ్ ఫ్రెండ్స్, అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి. అమ్మా ఇక్కడైతే మోనాలిసాల చెల్లి ఉంటదమ్మా, పక్క కనిపిస్తే కానీ తెస్తానే పూసలు అమ్ముతుంది. ఓకే దాన్ని చూసి కాలేజీలో చాలా మంది ఎడుతున్నారు తెలుసా, కాకపోతే మనం అలాంటి పట్టించు. లండన్ బ్రిడ్జ్కి వచ్చామా, నైని బ్రిడ్జ్కి వచ్చామా? ఏం వ్యూ ఉందిరా ఇదప్ప. ఎంజాయ్ పొందవా మామ, ఇక్కడికి వస్తే మాత్రం స్వర్గమే. లైఫ్. స్వాగతం మాయా, జై శ్రీకృష్ణ అందరికీ. నా పేరు వాసు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అయితే ఈ డామినేటర్ మేము అయితే ఉన్నాము. 200 తీసుకుంటాం నైట్ అంతా స్టే చేయడానికి. ఇప్పుడైతే నేను మన వాళ్ళు మాత్రం బోట్ క్లబ్కి వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ బోట్ ఎక్కి త్రివేణి సంగం దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని వద్దాం. ఫ్రెష్ అయ్యాం ఇప్పుడైతే ఇక్కడ అయ్యి ఇప్పుడు అక్కడికి బయలుదేరాం అనమాట. నైట్ మేము అక్కడ 200 కొన్నాం కానీ గొప్ప వేస్ట్ భయ్యా. ఇదే 100 రూపాయలు అంట ఈచ్ పర్సన్కి. బాగానే ఉంది. లోపలికి అయితే వెళ్ళాం కానీ అది వీడియో తీనేవట్లేదు లోపల. చూడండి, ఒకవేళ వస్తే ఇక్కడ స్టే చేయండి, ఇది బెస్ట్. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే మన ఎంట్రన్స్ ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నుండి అయితే ఇక వెళ్ళాలి. చాలా మంది ఉన్నారు. 10 రూపాయలు అంట ఒకటి యాప్లలో. ఇలాగే సంపాదించుతున్నారు రా భయ్యా ఇది. సంఘం నుండి నడుచుకొని వస్తుంటే, అదే ఎంట్రన్స్ నుండి నడుచుకొని వస్తే సంఘం దారి మాత్రం ఇలా కనిపిస్తుంది. ఇదే ఇక్కడ నుండి ఇంకా అలా వెళ్ళిపోవడమే. ఇక్కడ నుండి ఇంకా చాలా దూరం ఉంటుంది. మినిమం లేదని ఒక 7 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది ఇక్కడ నుండి. ఎనీ టైం ఒక్క కాల్ చేస్తే మీ ముందు ఉంటారు వీళ్ళకి మాత్రం సెల్యూట్ కొట్టాలి. ఎనీ టైం 24 గంటలు అలా పని చేస్తూనే ఉన్నారు. మీకు ఫైర్ ఇంజన్ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. ఎన్ని ఉన్నాయో, బైక్లు కూడా ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు అనుకున్నా, ఏంది అసలు అది దారుణంగా ఉంది అసలు. చూడండి, తెచ్చాం గొర్రెలం. ఇంతమందా? 50 కోట్లలో మనం ఒకలం. అంతా చాక బేరాలే. అక్షర అయితే నాగవాసుకి మంది 2.5, అక్షయ్ ఘాట్కి అయితే 1 కిలోమీటర్, బడే హనుమాన్కి అయితే అటు సైడ్. ఇంకా మేము వచ్చాం ఆల్మోస్ట్. హనుమాన్కి అయితే వచ్చేసాం. ఆ టెంపుల్కి అయితే దగ్గరే పక్కనే. ఇక్కడికి వచ్చాం, లాస్ట్ ఫైనల్కి వచ్చాం. ఇదైతే సెక్టర్ 4. సంఘంకి అయితే అగో అట్లా వెళ్ళాలి. ఇగో ఈ దారి సంఘం. సెక్టర్ 4లోకి వచ్చిన తర్వాత రైట్ సైడ్ తిరిగితే సంఘం దారి ఉంటుంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే 3 నదులు కలిసిన దగ్గరికి వెళ్తారు బ్రో. ఇలాగ వెళ్తే మళ్ళీ గంగా నది ఎక్కడో అక్కడే స్నానాలు చేయాల్సి వస్తుంది. ఇది అసలైంది. ఈ రూట్కి నుండి వెళ్తాయి. నందిదో
నందిద్వార్ దాటగానే కొంచెం ఒక 200 మీటర్స్ ఉంటుంది. అది రాగానే ఇక్కడ ఒక ఆశ్రమంలా ఉంది. ఇక్కడ ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు, చాలా బాగుంది. నేనైతే ట్రై చేసిన, మరి చూడండి మీరు కూడా. చాలా కానీ లైన్ చాలా ఉంది. నందిద్వార్ దాటగానే స్వంగం ద్వారం వస్తుంది. ఇక అక్కడ ఒక ద్వారం ఉంది. ఆ ద్వారికి ఈ ద్వారికి మినిమం లేదన్నా 1 కిలోమీటర్ దూరం ఉండొచ్చు. కిలోమీటర్ 900 మీటర్లు ఉంటుంది. అది దాటగానే ఇక ఈ స్వంగం ద్వారం. ఇక్కడ నుండి స్ట్రైట్కి వెళ్ళిపోతే త్రివేణి సంఘం దగ్గర కలుస్తాం. ఇలా స్ట్రైట్కి వచ్చేయడమే. ఇంకా మళ్ళీ చెప్తున్నా రెండోసారి ఏంటంటే, సెక్టర్ 4 దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ రైట్ తిరగాలి బ్రో. రైట్ తిరిగితేనే ఈ త్రివేణి సంఘంకి వస్తాం. లేదంటే ఆ పక్కన ఉన్న గంగా నదిలో చాలా మంది అక్కడ స్నానం చేస్తుంటారు, వాళ్ళకి తెలియక. మెయిన్ అయితే ఇగో ఈ రూట్ అయితే ఇది. ఇగో చూడండి చాలా ఈ గవర్నమెంట్, యూపీ గవర్నమెంట్ మాత్రం ఇగో ఈ లేడీస్ మాత్రం చాలా మంచి ఇది పెట్టారు, డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి. చాలా అంటే చాలా బాగా పెట్టారు బ్రో. హైలైట్. అక్కడ చూడు జనాలు ఎలా ఉన్నారు ముందున. అయ్యో ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు మనం లాభవుతున్నాం. మన రిచ్గా విఐపి ఘాట్లోకి ఎంటర్ అయినాంరా. చూడు మొత్తం ఎలాగుంది వెనక. అసలు రామేమో అనుకుని ఇక ఈ భయ్య ఉన్నాడు చూడు. ఆ భయ్య లోకల్ అంట, అతను పాస్ ఏదో ఉంది. ఆ లోపలికి తీసుకొచ్చిండు, నన్ను పరిచయం అయ్యాడు. చూద్దాం వెళ్ళిందా. ఓటికైతే అడుగుతున్నాం, మరి ఆడైతే ఎంత వెళ్ళరో తెలియదు. అమ్మో దోలు తీరిపోతుంది. ఎక్కడ బోట్లు ఉంటాయో తెలియట్లే. ఆ స్వంగం దారినండి. చూద్దాం అడిగేసి చెప్తా. లాస్ట్కి అయితే బోటు మీద వెళ్ళేసి అక్కడ త్రివేణి సంఘం 3 నదులు కలిసిన దగ్గర స్నానం చేద్దాం అనుకున్నాం, కానీ నాకైతే అవ్వలేదు. ఆడంతా 3000 ఎంత అడుగుతుండే ఒక మనిషికి, పర్సన్కి. మనం అంత పెట్టుకోలేము కాబట్టి ఆల్రెడీ నేను ఎర్రలగడ్డ దగ్గర స్నానం చేస్తాను కదా త్రివేణి సంఘం దగ్గర. అక్కడ ఎలాగా నాకు పుణ్యం దొరికింది. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ, ఇక్కడికైతే ఎవరైతే రాలేకపోయారో, నా వంతు నేను చేసిన పుణ్యంలో మీకు కొంత ఇస్తా, తీసుకోండి. అందరికీ కావాలి కాబట్టి మీకు కొంచెం నాకు కొంచెం. నా వీడియో చూసుకున్న వాళ్ళు మాత్రమే చెప్తున్నా, అందుకనే తీసుకోండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో చూసి దాన్ని బట్టి వెళ్తే కాశీ వెళ్తా, లేదంటే రిటర్న్ మళ్ళీ విజయనగరం వచ్చేస్తా. చూడు కానీ వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త బ్రో. జనాలు మాత్రం మామూలు లేదు, ఓకేనా. మామని అనుకున్నది అయితే శ్రీ ఆదిశంకర విమాన మండపం. వస్తే పక్క విజిట్ చేయండి ఒకసారి. చూడండి బయట అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు మాత్రం మిస్ అవ్వకండి, ఓకే. డిజిటల్ కుంభమేళ మామూలుకి వెళ్తున్నాం. డిజిటల్ కుంభమేళ. एक घंटा आप లిటరల్లీ నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి నిజంగా. డాల్బీ అటమ్స్ కానీ, ఆ సౌండ్స్ కానీ బాబ్రే ఏముందంటే అసలు అబ్బా 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 ఏంది బ్రో ఇది, అసలు మామూలుగా లేదుగా. जिसकी भयंकर गंध और ज्वाला से सब नष्ट होने लगा, और तब जीवों की करुण पुकार सुन पशुपति महादेव प्रकट हुए। यदि इस विष को नियंत्रित नहीं किया गया तो प्रलय सुनिश्चित है, परंतु मैं इसकी एक भी बूंद को इस सृष्टि को छूने नहीं दूंगा। महादेव ने विष को अपने कंठ में धारण कर लिया। इस कारण उनका कंठ नीला हो गया और वे नीलकंठ कहलाए। महादेव की कृपा से हलाहल विष की ज्वाला शांत हुई और तीनों लोगों में संतुलन स्थापित हुआ। मंथन पुनः आरंभ।
ब्रह्मांड की रचना इस खगोलीय संयोग में झलक गई। देवता तारों के रूप में, असुर ग्रहों के रूप में, सभी आगंतुक हैं। जिसका अर्थ है अविभाज्य। లైఫ్ టైం సెటిల్మెంట్ రా. వస్తే ఇక్కడికి వస్తే మహాకుంభమేళకి ఒక్కసారి విజిట్ చేయి. ఏముందో అనుకున్నావు, ఆల్మోస్ట్ ఉంటే గూస్ బంప్స్ వచ్చాయవా. 50 రూపాయలు లేదు టికెట్ మాత్రం. చాలా అంటే చాలా బాగుంటుంది మామ. ఫైనల్లీ కుంభమేళ ట్రిప్ ఈస్ కంప్లీటెడ్ మామ. 144 ఇయర్స్ ఒక్కసారి వచ్చేది అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. तो बड़ी